హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హ్యామ్‌స్టర్ వాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి. చాలామందికి హ్యామ్‌స్టర్ ఓపెన్ చేస్తుంటే ఎయిర్ డ్రాప్ సెక్షన్‌లోకి వెళ్తుంటే టాన్ వాలెట్ కనెక్ట్ చేసుకోమని అంటుంది. ఇక్కడ హ్యామ్‌స్టర్ వాళ్ళు ఇండైరెక్ట్‌గా చెప్తుంది ఏంటంటే కాయిన్ అనేది కొన్ని డేస్‌లో అనేది లిస్ట్ అనేది అవ్వబోతుంది. సో ఎవరు మిస్ అవ్వకండి. అండ్ మైనింగ్ చేసుకోమని కూడా చెప్పాను. ఇది ఇంకా హ్యామ్‌స్టర్ కాంబాట్ తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే నేను వీడియో చేశాను. అండ్ హ్యామ్‌స్టర్ కాంబాట్ నా రిఫర్ లింక్ ఇస్తాను, దాంతో జాయిన్ అవ్వండి. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు సింపుల్గా హ్యామ్‌స్టర్ అనేది ఓపెన్ చేయండి. నేను సింపుల్గా చెప్తాను, ఈజీ ప్రాసెస్లో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను ఈరోజు వీడియోలో హ్యామ్‌స్టర్ న్యూ వే ఆఫ్ ఎర్నింగ్, ఇక్కడ చూడండి ఎర్న్ పర్ ట్యాప్ ఉన్నది కదా, దాని మీద 3 క్లిక్ చేస్తే ఒక న్యూ వే ఆఫ్ ఎర్నింగ్ అనేది అవుతుంది కదా. ఆ సైఫర్ కోడ్ అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అండ్ టెలిగ్రామ్లో కూడా సెండ్ చేస్తాను. దీనికంటే ఈ వీడియో వచ్చాక ముందే టెలిగ్రామ్లోనే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో క్లియర్ కట్గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఉన్నది కదా కిందన, దాన్ని క్లిక్ అనేది చేయాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అందరికీ కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అని వస్తుంది. దాని మీద సింపుల్గా క్లిక్ అనేది చేస్తారు. అండ్ కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ దాని మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కిందన ఏవి నొక్కదు, ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అదొకటే క్లిక్ చేస్తారు. కింద ನೀವು ఉన్నారు కదా టాన్ కీపర్, మై టాన్ వ్యాలెట్ అవంటే ఆ వెయిట్ అనేది క్లిక్ చేయకూడదు. మీరు సింపుల్గా ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ దాని మీద క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ టాన్ మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యువర్ స్పేస్ ఈజ్ రెడీ, లెట్స్ బ్యాకప్ ఉన్నది కదా. ఇక్కడ మీరు ఏమని క్లిక్ చేస్తారంటే బ్యాకప్ మాన్యువల్లీ, ఇక్కడ కింద ఉన్నది కదా బ్యాకప్ మాన్యువల్లీ మీద క్లిక్ అనేది చేయాలి. మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్ జెరాక్స్ తీసుకొని ఒక దగ్గర అనేది పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ వ్యాలెట్ ఎప్పుడైనా మీరు సంథింగ్ ఏదైనా మర్చిపోతే ఈ కోడ్ అనేది, రికవరీ కోడ్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉన్నది కదా, దాని మీద క్లిక్ అనేది చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ అని అడుగుతారు, టెస్ట్ టైం. ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, స్క్రీన్ షాట్ తీసుకున్న దగ్గర ఫిఫ్త్ సెక్షన్లో 5th నెంబర్లో ఏ వర్డ్ అనేది ఉందో ఇక్కడ టైప్ అనేది చేయాలి. మనం ఇక్కడ 5623 ఆ నెంబర్ దగ్గర ఏ వర్డ్ ఉన్నదో అది మనం ఇక్కడ టైప్ అనేది చేయాలి. ఒకసారి 23 నెంబర్ దగ్గర నేమ్ అని ఉన్నది, ఆ నేమ్ అనేది మీరు 3 కరెక్ట్గా మీరు చేసేసి తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. అందుకే చెప్పాను అది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అని. సో అర్థమైంది కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే వ్యూ టాన్ స్పేస్ మీద క్లిక్ అనేది చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యామ్‌స్టర్ కాంబాట్ వాంట్ టు కనెక్ట్ టాన్ స్పేస్ ఉన్నది కదా, ఇక్కడ మీరు సింపుల్గా కనెక్ట్ వ్యాలెట్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసేస్తే మీరు సింపుల్గా కనెక్ట్ అనేది చేసేసుకోవచ్చు. అంతే, ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. గో బ్యాక్ టు హ్యామ్‌స్టర్ కాంబాట్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ సమ్ టైం అనేది తీసుకుంటుంది కనెక్ట్ చేసుకోవడానికి. కనెక్ట్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి మీ వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ షో అనేది అవుతుంది. సో అంతే, ఇక పెద్ద ప్రాసెస్ ఏం లేదు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అనేది చూడండి. తర్వాత మీరు ఇక్కడ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ అనే ఆప్షన్ వస్తుంది. నేను ఇక్కడ వీడియోలో చూపించలేకపోతున్నాను. చెక్ అని వస్తుంది. దాని మీద చెక్ మీద క్లిక్ చేసేస్తే వాళ్ళు వెరిఫై అని చేసుకొని మీకు ఇక్కడ ఇలాగ చూడండి, నాకు టిక్ మార్క్ వచ్చినట్టుగా ఇక్కడ మీకు టిక్ మార్క్ వస్తే మీ వ్యాలెట్ అనేది సింపుల్గా కనెక్ట్ అయిపోయినట్టుగా, కనెక్ట్ చేసుకున్నట్టుగా. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఇంకోటి కూడా చెప్తాను అన్నాను కదా, సైఫర్ కోడ్ అనేది చెప్తాను అన్నాను కదా. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూ వే ఆఫ్ ఎర్నింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైఫర్ కోడ్ వచ్చేసరికి ఎయిర్ డ్రాప్. ఈరోజు సైఫర్ కోడ్ ఎయిర్ డ్రాప్, అది మీకు సింపుల్గా నేను వీడియో అనేది చేయడం జరిగింది, ఎలా మీరు టైప్ చేయాలి ఏంటి కదా అనేది. అండ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా సైఫర్ కోడ్ అని సెండ్ చేశాను. ఒకసారి నా టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి, చాలా ఇంపార్టెంట్, మీకే యూస్ఫుల్గా ఉంటుంది. ఏమైనా అలర్ట్ మెసేజెస్ అండ్ న్యూ వే ఆఫ్ ఎర్నింగ్, మైనింగ్ బాట్స్ గట్రా అన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇది క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.